వినోదక్ యాత్ర న్యూస్ ఛానల్కు స్వాగతం. వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలోని కానాయాపల్లి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు గత 7 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని సేటియు జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులపై చూపిన ప్రేమ గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల కూడా చూపించాలని, వేతనాలు నెల నెల ఇవ్వాలని కోరారు. అంగట్లో అన్ని ఉన్న అల్లుని నోట్లో శని అన్నట్లుగా గ్రామ పంచాయతీలో పుష్కలంగా నిధులు ఉన్న కార్మికులకు వేతనాలు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. నమస్తే, మాది కానాయపల్లి, నేను బొజ్జన్న గ్రామ పంచాయతీ సిబ్బందివి. మాకు గత 7 నెలల నుంచి జీతాలు రాలేదు. మా కుటుంబ పోషణ చాలా ఇబ్బందికరంగా ఉంది. మా జీవితాలు చాలా ఆందోళనకరంగా ఉంది. మాకు దాన్ని బట్టి మేము ఎంతో చెత్త చెదారం ఊరు శుభ్రంగా చేస్తున్నా కూడా మమ్మల్ని అధికారులు కానీ నాయకులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి మమ్మల్ని మా సమస్యలు తొందరగా పరిష్కరించి మాకు న్యాయం చేయగలరని కోరుతూ నమస్కారం. నా పేరు బొబ్బిలి నిక్సను, సిఐటియు వనపర్తి జిల్లా ఉపాధ్యక్షుడు. ఈరోజు కొత్తకోట మండలం కానేపల్లి గ్రామాన్ని దర్శించడం జరిగింది. ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికులు నిత్యం పనిచేస్తున్నప్పటికీ కార్మికులకు రావాల్సిన వేతనాలు మాత్రం 7 నెలల పాటుగా పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం కారణంగానే వేతనాలు అనేవి పెండింగ్లో ఉన్నాయి. వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు అందరూ కూడా 7 నెలల వేతనాలను విడుదల చేసి ఆదుకోవాలని చెప్పేసి మేము అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే చాలా కాలతీతమైంది. విపరీతంగా మార్కెట్లో ధరల మీద ధరలు పెరుగుతున్నాయి, నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి. వాటి కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. చాలీచాలని వేతనాలతో గ్రామ పంచాయతీ కార్మికులు జీవనం కొనసాగిస్తున్నారు. అందులో వేతనాలు ఇవ్వకపోవడంతో మరీ దారుణమైన పరిస్థితి ఉంది. అన్నీ ఉన్న అల్లు నోట్లే శని అన్నట్లుగా గ్రామ పంచాయతీలో నిధులున్నా కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం చాలా విడ్డూరంగా ఉంది, చాలా దుర్మార్గంగా ఉంది. కాబట్టి వెంటనే గ్రామ పంచాయతీ కార్యదర్శి చొరవ తీసుకొని వేతనాలను ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క 7 నెలల వేతనాలు వారం రోజుల ఇవ్వకపోతే మేము వెంటనే ఇదే గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికులు అందరూ కూర్చొని ధర్నా నిరసన కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.